గత 5 ఏళ్లలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. అయితే మద్యంలో అంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా భారీ స్థాయిలో జరిగిందని చెప్పి రీసెంట్గా విజయసాయి రెడ్డి గారికి నోటీసులు జారీ చేశారు. సిట్ కార్యాలయానికి విచారణకు రావాలంట. అసలు నిజంగానే మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటారా, అవినీతి జరిగిందంటారా? అది జగమెరిగిన సత్యం. వాస్తవంగా అవినీతి జరగలేదని ఎవడని చెప్పగలుగుతాడు? అది ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంలో అవినీతి జరగలేదని ఎవడని చెప్పగలుగుతాడా? అసలు డిజిటల్ పేమెంట్ తీసుకుంటలేదు అని అంటున్నప్పుడే అది పూర్తిగా అవినీతిమయమని చెప్పి గుర్తించాలి. అలాంటిది మళ్ళీ అవినీతి జరిగిందా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా 100% అవినీతి జరిగింది. అందులో జరిగింది చాలా 30,000 కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ అని చెప్పేసి సమాచారం. నాకు కూడా పూర్తిగా తెలీదు. సమాచారం 30,000 కోట్లు పక్కదారి మళ్ళీ అది ఎలక్షన్లో ఖర్చు పెట్టారు. బాగా వివిధ రకాల ద్వారా ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశారు, కానీ అవ్వలేదు పాపం. వాళ్ళు చేసిన ప్లాన్ సక్సెస్ కాలేదు. 30,000 కోట్ల రూపాయలు మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్లో ఖర్చు పెట్టారు. అది భారీ అవినీతి. అది సార్, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తాజాగా ఏపీలో హాట్ టాపిక్గా మారింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. సార్, ఖచ్చితంగా ఆయన దొరికితే ఈయన జైలుకి వెళ్తారంటారా? ఖచ్చితంగానండి. అది పెద్ద కుంభకోణం కదా. ఇండియాలోనే ఈ 5 సంవత్సరాల్లో ముందు పోయిన 5 సంవత్సరాల్లో అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్. అలాంటిది మరి ఆ కసిరెడ్డి అతను దొరికితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తారు ఫస్ట్. ఎందుకంటే 30,000 కోట్లు అంటే సామాన్యం ఎలా మళ్లించారు అనేది క్లియర్గా వచ్చేస్తుంది. రావడం అనేది జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకోండి 100% జైలుకి వెళ్ళిపోతున్నాడు. తాజాగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయనేమో గతంలో అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి రిలీజ్ చేసింది ఆయన. ఎందుకనంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, ఆయన పార్టీకి రాజీనామా చేశారో, అక్కడ పార్టీలో ఉన్న నేతలకి ఈయన వ్యతిరేకం అయిపోయారు. అసలు లిక్కర్ స్కామ్ గురించి హింట్ ఇచ్చింది నేనేనన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవల్గా మారారంటారా? ఇప్పుడు ఎప్పటికైనా దోపిడీ దొంగ పట్టుబడుకు మాండు. దోపిడీ చేసినాడు ఎప్పటికైనా పట్టుబడతాడు. విజయసాయి రెడ్డి గారిది అందులో ఎలాంటి పాత్ర లేదు కాబట్టి ఇంటిచ్చాడు కాబట్టి ఇప్పుడు దొరికిపోతున్నారు. దొరికితే అందరికీ జైలే. ఆ లిక్కర్ స్కామ్లు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు 100 కోట్ల స్కామ్లు కూడా జైల్లో తిహార్ జైల్లో వేస్తారు కొంతమందిని. అలాంటిది 3,000 కోట్లు అంటే అలా వదులుతారా? వీళ్ళని జీవితాంతం జైల్లో పెట్టాలి. వీళ్ళని గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వచ్చారు, బెయిల్ మీద తిరిగారు, బెయిల్ మీద ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇటువంటి స్కాములు గత 5 ఏళ్లలో ఎన్నో చేశారు. మరి ఆయన ఏంటంటే అంత ధైర్యం అంటారు? అసలు ఈ స్కాముల్ని ఎంత దారుణంగా భారీ స్థాయిలో చేయడం అనేది అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయగలనే. నన్ను ఎవడేం చేస్తాడు, ఎవడేం పీకుతాడు. డబ్బుంటే ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలం అనే ధైర్యం అతనికి. డబ్బుంటే ఎలాగైనా దేన్నైనా సరే కొనేయగలం ధైర్యం. అలాగే చాలామంది ముందు ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. ఇతనికి ఏం మాటలేని సాగమండి. అంత కళ్ళు మూసుకుని న్యాయ వ్యవస్థే ఉండదు, కళ్ళు తెరుచుకునే ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఎవరు ఏం చేస్తున్నారని అలా డేగకన్నీ చూస్తూనే ఉంటుంది. ఎవడైనా సరే దోపిడీదారుడు దొంగ దొరకమాండు, ఆడి శిక్ష పడకమాందు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా తలదన్నే విధంగా భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్నట్టు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి చాలా మంది కూడా రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా దానికన్నా పెద్దదేనంటారా? ఇప్పుడు ఇండియాలో నేను చెప్పాను కదా, ఇండియాలో అతిపెద్ద స్కామ్ లిక్కర్లో జరిగిందంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే. అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. కారణం ఏంటి? నోట్లో 4 లేనోడు కూడా చెప్తాడు. ఎందుకు? డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా ఏ ప్రభుత్వ సంస్థ నడుస్తుందా? ఎక్కడైనా ఇండియాలో నడిచిందా? నడవలేదు. అదే నిదర్శనం. ఇంకెందుకు మళ్ళీ దొంగతనం చేశాడా, దోపిడీ చేశాడా, స్కామ్ చేశాడా, ఇవన్నీ అడగడం కూడా వేస్ట్. ఖచ్చితంగా దొరుకుతాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు.